ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటిలో సింపుల్గా ఈజీగా చపాతీ కోస్ తాలింపు చేసే విధానం. దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, ఉప్పు. ఇవి ఫస్ట్ కలేసుకోవాలి. ఆ కలేసిన తర్వాత వాటర్ తగినంత చిన్న చిన్నగా పోసుకుంటూ కలేసుకోవాలి. అంత గట్టిగాను కలుపుకోవద్దండి, అంత లూజ్గాను కలుపుకోవద్దండి, మీడియంగా కలుపుకోవాలి. కలుపుతారు ఐడియా వస్తుంది మనకి. మన చేయికి అంటుకోకుండా కలుపుకోవాలి. ఆ కలుపుకుంటూ బాగా రాదిచ్చి కలుపుకుంటే చాలా బాగా వస్తుంది చపాతీ. ఇట్లా బాగా కలిపిన దాంట్లోకి మళ్ళీ అర్థం కలిపినాక మనము ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపి బాగా మంచిగా అంటుకోదు. అలా కలుపుకొని మనం ఒక 1 అవర్ వదిలేయాలి. దాన్ని బాగా రాదిచ్చి కలపాలి. కలిపిన దాన్ని ఒక 1 అవర్ వదిలేస్తే చపాతీ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కాల్చే విధానం, దాన్ని ఎలా కాల్చాలో చూస్తాము. దాన్ని రౌండ్ షేప్లో దుద్దుకోవాలి. మనము ఆ దుద్దుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం చపాతీ దాంట్లోకి వేస్తాము. వేసి అది లైట్ బబుల్స్లా వచ్చిన తర్వాత ఇంకొక సైడు వేస్తాము. అది బాగా కాలుతుంది. కాలిన తర్వాత ఫస్ట్ ఇట్లా తిప్పేసుకొని అటు సైడ్ ఆయిల్ వేస్తాము. ఒక సైడ్ ఆయిల్ వేసి అది బాగా కాల్చుకుంటాము. మళ్ళీ ఇంకొక సైడ్ ఆయిల్ వేసి అది కాల్చుకుంటాము. అది కాల్చే విధానం ఇలా ఉంటుంది. ఇంకొక సైడ్ ఇట్లా వేసుకుంటా బాగా చపాతీ కాలుస్తాము. ఇది ఈవినింగ్ తింటే కూడా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్లో ఎట్లా వచ్చిందో చెప్పండి. ఇలానే చేసేదా, ఇంక వేరే విధానం ఏమైనా ఉందా చెప్పండి. ఇప్పుడు మనము తాలింపు చేసే విధానం. తాలింపు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తాము. ఆవాలు వేగిన తర్వాత శనగబ్యాళ్ళు వేస్తాము. శనగబ్యాళ్ళు వేగిన తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికం వేసి అది వేయించుతాము. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి అది వేయించుతాము. అది వేగిన తర్వాత టొమాటో వేసి వేయించుకుంటాము. అది లైట్గా అట్లా వేగిన తర్వాత కోసు వేసి అది వేయించుకుంటాము. అది కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెము పసుపు, ఉప్పు వేసి అది వేయించుకుంటాము. ఇట్లాగే సిమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎక్కువ మంట పెట్టి వేయించుకోకూడదు. ఇలా వేయించుకొని దాంట్లోకి మనకి ఉడికినాక వేగిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సిమ్లోనే వేయించుకున్నాక ఇలా వస్తుంది. దీంట్లోకి మనము ఆఫ్ చేస్తాము ఉన్నప్పుడు కొత్తిమీర వేసి కలేసుకొని శనగెత్తుల పొడి